సిద్దిపేట పద్మశాలి కుల బాంధవులారా, ఇంతేనా? ఎట్లా మరి గిట్లయితే? ఇంత జనాభుండి ఏం లాభము? ఏం సంకేతం ఇస్తున్నాం మనము? ఏ పద్మశాలను ఓట్లేసే మిషన్లమా? రాజ్యాధికారం అందుకునే హక్కు అర్హత లేదా? ఆ స్థాయి మనది కాదా? ఇంత జనాభున్న మనము దొరలకు ఓట్లేస్తున్నాం, ఓట్లేసే మిషన్లుగా ఉండి ఇట్లా కూర్చుంటున్నాం మనము. సిద్దిపేట విషయం తీసుకుంటే దారుణం. ఇట్లా ఒక పద్మశాలే కాదు, బీసీల పరిస్థితి అట్లే ఉన్నది. అది కల్వకుంట్రోళ్ళు గుత్తపట్టడం అయిపోయింది. సిద్దిపేటను గుత్తపట్టడం అయిపోయింది, కౌలు పట్టడం అయిపోయింది. కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత ఇంకో రావు. ఇంతే. ఇక ఓట్లు వేయాలి, ఇచ్చింది తీసుకోవాలి, ఇట్లా కూర్చోవాలి. ఇంత జనాభా ఉన్న మన పద్మశాలిలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? మరి ఎమ్మెల్యే అయ్యే స్థాయి మనది కాదా? ఆ అర్హత మనది కాదా? ఓట్లేసే మిషన్లమేనా? బానిసలుగా మిగిలిపోదామా? బానిసలుగా మిగిలిపోతే రేపు పద్మశాలి భావితరాల పరిస్థితి ఏంటిది? ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. ఖచ్చితంగా భవిష్యత్తులో గతం పోయింది. పోనీ అని మనం బుద్ధిమంతులం కాబట్టి, మంచోళ్ళం కాబట్టి పీకని అని చెప్పి ఓటేసినాం. ఇప్పుడు అక్కడ సిద్దిపేటలో పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావాలని ఒక పద్మశాలి బిడ్డకు నేను అనుకుంటున్నా. కొండలక్ష్మి బాపూజీ గారి ఉద్యమ వారసులం. బాపూజీ గారి త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు. మరి వచ్చిన తెలంగాణలో మన స్థితిగతులు ఏంటిది? ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం? ఎంతకాలం ఓట్లేసే మిషన్లుగా మిగిలిపోదాం? ఎంతకాలం బానిసలుగా మిగిలిపోదాం? ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి.